చాలా శ్రద్ధ, ఓర్పు, సహనం ఇయన్నీ కలిగి ఉండి మేమందరిని ఈ రకంగా టెక్నాలజీలో కలపడం అనేది చాలా సంతోషం. నేను మధ్య మధ్యలో ఎప్పుడో సంవత్సరానికొకసారి ఏదో అమావాస్యకో ఏదో అంటారు సామెతలాగా సంవత్సరానికొక శివరాత్రిలాగా నేను అప్పుడప్పుడు మీ మధ్యకొస్తూ ఉన్నాను నేను. నాకు కొంచెం వేరే వేరే యాక్టివిటీస్ అన్నీ దానివల్ల ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. మిత్రులు, పాస్టర్ గారు, సుందర్రాజు గారు నాకు మంచి స్నేహితులు. ఆయన అనేక సార్లు ఇందులో జాయిన్ అవ్వడం నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంటాను నేను. వినపడుతుంది కదమ్మా అందరికీని? హలో వినపడుతుంది వస్తుంది కదా? సార్, వస్తుంది సార్. వినపడుతుంది చెప్పండి. రైట్. సుందర్రాజు గారు ఇందులో కలవడం, ఆయన అప్పుడప్పుడు మాట్లాడడం ఇయన్నీ నేను ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఇవైతే అవసరమైతే వెహికల్‌లో కూడా ఆయన దీనికి అటెండ్ అవ్వడం నేను చూసి చాలా సంతోషపడుతూ ఉన్నాను. మొన్నటి కాలాన్ని గణేష్ మరి కీర్తనల గ్రంథం ప్రారంభిస్తున్నానండి. యోబు గ్రంథం కంప్లీట్ అయింది. మీరు ఒకసారి ఆన్‌లైన్‌లోకి వస్తారా అని అంటే నిన్నటి దినాన్ని అన్నట్టుగా నేను సిద్ధపడ్డాను. అయితే నిన్నటి దినాన్ని కాదు ఈ రోజునంటే ఈ రోజు నేను సిద్ధపడడం జరిగింది. చాలా సంతోషం మిమ్మల్ని ఈ విధంగా కలవడం. మీరు ఒక్కొక్క గ్రంథాన్ని ధ్యానం చేయడం అనేది ఇంకా చాలా గొప్ప సంగతిగా నేను ఎంచుకుంటున్నా. ఇకపోతే కీర్తనల గ్రంథం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి గ్రంథం ఇది. బైబిల్‌లో కీర్తనలు మనకి కష్టం వచ్చినప్పుడు గానీ, లేదా ఏదైనా కృతజ్ఞతలప్పుడు గానీ, లేదా స్తుతి చెల్లించాలనుకున్నప్పుడు గానీ, హృదయంలో ఈ కీర్తనలు ధ్యానం చేస్తూ ఉంటుంటే మనకి చాలా ఆనందం కలుగుతా ఉంటుంటది. 150 కీర్తనలుంటాయి దీనిలోని. ఇది దావీదు రాసిన కీర్తనలు అన్నట్టుగా మనం సహజంగా హెడ్డింగ్ చదువుతుంటాం. దావీదు ఒక్కడే రాయలేదిది. మరి చాలా మంది ఇందులో కంట్రిబ్యూట్ చేశారు కీర్తన రాయడంలో. అయితే దావీదు మేజర్ భాగం దరిదాపు 73 కీర్తనలు రాసినట్టుగా పండితులు తెలియజేస్తూ ఉంటుంటారు. దావీదు 73 కీర్తనలు రాశాడు కాబట్టి దావీదు రాసిన గ్రంథం అన్నట్టుగా చెప్తుంటుంటాం. దావీదు ఒక్కడే రాయలేదు. కోరాహు కుమారులు రాశారు. అదేవిధంగా ఆసాపు రాశాడు, మోషే రాశాడు, సొలొమోన్ రాశాడు. ఇలాగా చాలా మంది ఈ కీర్తనల్లో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ అన్నీ ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. ఇశ్రాయేలీయులకి ఈ కీర్తనల గ్రంథం కూడా చాలా ఇష్టమైనటువంటి గ్రంథం. కీర్తనలు అంటే మనమైతే చదువుకుంటున్నాం. ఇశ్రాయేలీయులు అయితే చదవరు. పాడుకుంటుంటారు దీన్ని. వాళ్ళ రాగాలతో వీళ్ళని కీర్తనలు పాడుతుంటారు. వాళ్ళ యుద్ధ సమయాల్లో గానీ, దేవాలయానికి వెళ్ళినప్పుడు గానీ, కష్ట సమయంలో గానీ, లేదా శత్రు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు గానీ, దేవుని మొరపెట్టవలసి వచ్చినప్పుడు గానీ, స్తుతించవలసి వచ్చినప్పుడు గానీ, ఈ కీర్తనలు చాలా వాళ్ళు తరచుగా వాళ్ళు పాడడం అనేది మనం ఇశ్రాయేల్ చరిత్రలో మనం చూస్తూ ఉంటుంటాం. లేవీయులు మంచి గాత్రాన్ని కలిగినటువంటి గోత్రం వాళ్ళది. వాళ్ళు అంటే ఇప్పుడంటే మనకి క్వైరు, డ్రెస్సు ఇవన్నీ వస్తున్నాయి గానీ, యెహోవా దేవుడు పూర్వకాలంలోనే లేవీయులను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి చక్కని క్వైర్ డ్రెస్సు, మంచి ఈ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో యెరూషలేము దేవాలయంలో వాటిలో పాటలు పాడేవారు. చాలా గొప్పగా మనెవ్వరం ఊహకందనంత డిసిప్లైన్డ్‌గా వాళ్ళు పాడేవారు. అసలు వాళ్ళు ఆలయంకి రావడమే వాళ్ళొక చక్కని యూనిఫార్మ్‌తో పాటలు పాడుకుంటూ దేవుని ఆలయానికి వాళ్ళు వచ్చేవారనమాట. అది ఒక సిస్టమ్ అది. యెరూషలేము దేవాలయంలో ఒక సిస్టమ్. ఒక చారిత్రక ఘట్టం ఏంటంటే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండరు యెరూషలేము ప్రాంతానికొచ్చినప్పుడు చూస్తాడు. అలెగ్జాండర్‌కు ఉన్నటువంటి బడా ఏంటంటే గ్రీకులు కల్చర్ చాలా గొప్పది. వాళ్ళ నాగరికత గొప్పది. వాళ్ళే ప్రపంచంలో చాలా గొప్పవారన్నట్టుగా అనుకుంటాడు గానీ, అప్పటికి యూదులకు తెలీదు అలెగ్జాండర్‌కి. అలెగ్జాండర్ చూస్తాడు. చూస్తే వీళ్ళు డిఫరెంట్ కలర్స్ డ్రెస్సులు వేసుకొని చాలా సిస్టమేటిక్‌గా తంబుర ఎన్నిట్లితోనూ పాటలు పాడుకుంటూ యెరూషలేము దేవాలయానికొస్తారు. ఆశ్చర్యపోతాడు ఈ డిసిప్లిన్ చూసి. ఎవరు ఏ జాతీయులు ఈరంటే వీళ్ళు యూదులు అంటారు వీళ్ళు. వీళ్ళకి దేవుడు యెహోవా దేవుడు, ఏకదేవుడిని ఆరాధించే వ్యక్తులు. విగ్రహాలను ఆరాధించరు. వాళ్ళ దేవుని యొక్క ఆరాధనా స్థలం ఇది యెరూషలేము. వీళ్ళందులో లేవీయులు అంటారని చెప్పి ఆ సిస్టమ్ అంతా తన యొక్క అనుచరుడు తెలియజేస్తాడనమాట. ఆ రకంగా లేవీయుల యొక్క పాత్ర చాలా గొప్పది. దేవునికి కూడా పాటలంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్తుతుల మీద ఆసీనుడు అయ్యేటువంటి వ్యక్తి మన దేవుడు. ఒక పండితుడు అంటాడు,
యెషయాలో మనకి కనబడతది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవాలయపు గుమ్మాలు కూడా కదిలిపోయినియి అని అంటాడు. ఒక పండితుడు దాన్ని చాలా చక్కగా వర్ణిస్తాడనమాట. ఇప్పుడు ఎవరినన్నా మనం స్తుతిస్తాం లేదా పొగుడుతాం. ఎంతసేపు పొగిడించుకుంటాడు అతను? కొద్దిసేపు పొగిడించుకుంటాడు. ఒక 2 గంటలో, 3 గంటలో పొగిడామనుకోండి. నాలుగోడు "ఒరేయ్! ఆపరా బాబు ఇంక నీ యొక్క పొగడ్త నేను వినలేకపోతున్నానంటాడు." వాడికి ఇంక ఇష్టం అవ్వదు. ఎందుకంటే, ఆ పొగడ్త ఆడికి వినసొంపుగా ఉండదు. కానీ భూమి పునాదులు వేయబడక మునుపు నుండి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారంటే, ఎంత స్తుతులకి ఆయన పాత్రుడు. ఎంత గొప్పగా వాళ్ళ స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. వాళ్ళ స్తుతి చెల్లిస్తే దేవాలయపు గుమ్మాలు కదిలిపోయినాయంటే ఒక్కొక్క గుమ్మం పొడవు ఎంతుంటదంటే 70 అడుగులు పొడవుంటది. అంటే యెషయా ఆ దర్శనాన్ని చూస్తూ అవి కూడా అలాగా దద్దరిల్లిపోతాయి అన్నట్టుగా ఆయన ఆ దర్శనంలో రాస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకి ఈ కీర్తనలన్నా, ఈ పాడడం అన్నా, దేవుని స్తుతించడం అన్నా వాళ్ళకిది చాలా ఇష్టమైనటువంటి అంశం అన్నమాట. ఇది పురాతన కీర్తన ఏది అని అనుకుంటే మోషే రాసినటువంటి 90వ కీర్తన ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని ఆయన రాసింది చాలా పురాతనమైనటువంటి కీర్తనగా దీన్ని చెప్పుకుంటుంటారు. తర్వాత లాస్ట్‌గా రాసిన కీర్తన ఏది అనంటే 137 కీర్తన. ఆహ్, కొంచెం ఈ మధ్య కాలం అంటే క్రీస్తు పూర్వం 6, 5 శతాబ్దాల్లో రాసుంటారన్నట్టుగా చరిత్రకారులు చెప్తారు. అంటే నేను మీకు కీర్తనల గ్రంథం మీద ఒక అవగాహన ఏర్పడడం కొరకు కొంచెం ఇన్ డీటెయిల్‌గా చెప్తున్నాను. ఎవరికీ బోరేం కొట్టించకపోతే. రెండోదేంటంటే ఈ కీర్తనలోనే పెద్ద అధ్యాయం ఉన్నటువంటి 119 కీర్తన మనకు కనబడుతది. అలాగే చిన్నదిగా ఉన్నటువంటి కీర్తన కూడా మనకి నూట ఆహ్, 17వ కీర్తన చిన్నదిగా కనబడుతది. బైబిల్‌లో మధ్య వచనం ఉన్నటువంటి అధ్యాయం కూడా కీర్తనలోనే కనబడుతది. 118, 8 అనేది కూడా మనకి కీర్తన గ్రంథంలోనే కనబడతది. ఇకపోతే ఈ కీర్తనల 150 కీర్తనలని 5 పుస్తకాల కింద విభజించడం జరిగింది పండితులు. ధర్మశాస్త్రాన్ని ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము ఈ రకంగా ద్వితీయోపదేశ కాండం ఇలా ఏ రకంగా విభజించారో, అదే రకంగా ఈ కీర్తనలు కూడా మొదటి 41 కీర్తనల్ని ఒక భాగంగాను, 42-72 వరకు ఒక భాగంగాను, 73 నుండి 89 వరకు ఒక భాగంగాను, 90 నుండి 106 వరకు ఒక భాగంగాను, 107 నుండి 150 వరకు ఒక భాగంగాను ఇలా 5 భాగాలుగా, 5 స్కందాలుగా దీన్ని మరి 5 గ్రంథాలుగా, 5 స్కందాలుగా ఈ కీర్తనలు విభజించడం జరిగింది. ఇది కీర్తనల గురించి ఔట్‌లైన్స్‌గా చెప్పుకోవాల్సొస్తే. ఈ కీర్తనలో దేవుడు మనకి ఆశ్చర్యకరుడని, ఈ కీర్తనలో మనకి ఆయన అండని, కొండని, బండని, కోటని, ఆయన నమ్ముకోదగిన సహాయకుడని, ఆ రకంగా అంతేకాదు క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి కూడా, ఆయన జన్మించేటప్పుడు ఆయన శ్రమలు ఇవన్నీ కూడా వీళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులై మరి రాయడం కూడా జరుగుతది. క్రొత్త నిబంధనలో కూడా ఈ కీర్తనల గురించి మరి 2 సార్లు ఈ కీర్తనల గురించి రాయడం జరుగుతది. వాళ్ళు దాన్ని ఎత్తి కీర్తనల గురించి చెప్పుకోవడం కూడా జరుగుతది. ఆ రకంగా ఈ కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తనలు. యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఈ పాటలు పాడుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఈ పాటలు పాడుకుంటారు. దేవుణ్ణి స్తుతించవలసినటువంటి సందర్భంలో కూడా ఈ కీర్తనలు పాడుకోవడం అనేది జరుగుతది. శత్రు దేశంలో ఉన్నప్పుడు కూడా బబులోను చెరలో ఉన్నప్పుడు మేము ఏ రకంగా పాడతాం అని చెప్పి అటువంటి దుఃఖ కీర్తనలు కూడా మనకి కనబడుతూ ఉంటుంటాయి. ఇకపోతే ఆఖరి కీర్తన అంటే ఇయన్నీ 1, 2, 3, 4 అని వాళ్ళు రాయలేదు గానీ, ఆ తర్వాత పండితులు ఆ రకంగా మొదటి కీర్తన, రెండో కీర్తన అని దాన్ని చాలా అందంగా కూర్చారు. ఈ కీర్తనలన్నిటిని ఎజ్రా, నెహెమ్యా ఈ కాలంలోనే ఈ చుట్టలన్నిటిని వాళ్ళు అంటే ఈ చర్మపు చుట్టల మీద రాసేవారు గనక, వాటన్నిటిని గ్యాదర్ చేశారు. ఆ తర్వాత ఏది మొదట పెడదాం, ఏది చివర పెడదాం అని అలా పెట్టి 150వ కీర్తన అనేది ఒక దీవెన కీర్తనగా, అది ఒక 150 లాస్ట్ కీర్తనగా పెట్టి, మొదటి కీర్తన అనేది దీనికి చాలా ప్రారంభం చాలా బావుంటదన్న ఉద్దేశ్యంతో దీన్ని మొదటి కీర్తన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొంచెం క్లుప్తంగా మీకు నేను కీర్తనల పుస్తకం నుండి, కీర్తన గ్రంథం నుండి వివరించడం జరిగింది. ఇప్పుడు మొదటి కీర్తన
చాలా అద్భుతమైనటువంటి కీర్తన మనకి. దుష్టులో ఆలోచన చొప్పున నడవక. బహుశా సండే స్కూల్ పిల్లలు క్రైస్తవ విశ్వాసులు ఎక్కువగా ఆలయానికి వాళ్ళు బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆహ్, మొదటి కీర్తన బాగా కంఠస్థం పెడతారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక అన్నది ఇది చాలా కంఠస్థమైనటువంటి వాక్యంగా చెప్తారు. ఇందులో ఈ దావీదు రాసిన కీర్తన ఇది. నీతి మార్గాల గురించి ఒక ప్రార్థనా గీతంగా దీన్ని రాయడం జరిగింది. ఈ కీర్తనలో మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉంటుంటారు. ఒకటి లోకానుసారం జీవించేటువంటి, లోక సంబంధమైనటువంటి విధానాలను నమ్మినటువంటి వ్యక్తి ఒకళ్ళు కనబడతారు. దేవుని మార్గాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని మీద ఆనుకోవడాన్ని కనబడేటువంటి వ్యక్తి ఒకరు మనకు కనబడతారు. అదొక గుంపు, ఇదొక గుంపులా మనకి కనబడతారు. వాళ్ళెలా ఉంటారు, వీళ్ళెలా ఉంటారు అన్నది మనకి ఈ మొదటి కీర్తన బాగా మనకి తెలుస్తా ఉంటది. నేను ప్రత్యేకంగా బైబిల్‌ని ఏ రకంగా నేను వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటానంటే, నా వ్యక్తిగత జీవితంలో గాని, లేదా నేను ఎక్కడికన్నా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు గాని, బైబిల్‌ని ఏ రకంగా నేను విశ్వాసులకు తెలియజేస్తానంటే, బైబిల్ అనేది ఇట్స్ ఎ మ్యాథమెటిక్స్ బుక్. అది లెక్కల పుస్తకం లాంటిది. ఏ రకంగా లెక్కల పుస్తకం అంటే, లెక్కల పుస్తకంలో ఉదాహరణకి ఎక్కాలు తీసుకుందాం టేబుల్స్. 2 రెళ్ళు 4 అనేది ఎంత ఖచ్చితమో జీవితంలో ఎక్కడికెళ్ళినా, ఎన్ని యుగాలకెళ్ళినా, లేపోతే ఏ సంవత్సరం వాడు చదువుకున్నా 2 రెళ్ళు 4 అవుతది గానీ 3 అవ్వదు. అంటే అంత ఖచ్చితత్వం కలిగినటువంటి అంశం లెక్కలు. బైబిల్ కూడా లెక్కల పుస్తకం లాంటిది. ఎక్కడ తేడా ఉండదు. ఒక అక్షరం గాని, ఒక పొల్లు గాని, ఒక వాగ్దానం గాని ఏమాత్రం తేడా లేనటువంటి పుస్తకం బైబిల్. మరి ఇంత ఖచ్చితమైనటువంటి ఈ యొక్క బైబిల్‌లో ఉన్నటువంటి వాగ్దానాలు గాని, వాక్యాలు గాని ఎవరి కొరకు రాయబడ్డాయి ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడి చేత రాబోయే ప్రజలందరి కొరకు రాయబడ్డాయి. అంటే మనందరికి. రాయబడినటువంటి ఈ దేవుని వాగ్దానాలు గాని, వాక్యాలు గాని ఇవి మన జీవితంలో ఎందుకు అప్లై కావట్లేదు అన్నది నా యొక్క ప్రశ్న. ఉదాహరణకి ఈ కీర్తనలోనే ఉంటది. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు ఏం చేస్తాడో అది సక్సెస్ అవుతది. మన జీవితంలో ఫెయిల్యూర్స్ ఎందుకు పొందుతున్నాం? వాక్యం అబద్ధమా? లేదా మనకెందుకు ఫెయిల్ అవుతున్నాము? అలాగే 23 కీర్తన ఉంటది. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని అంటాడు. ఎందుకు లేముంటుంది? ప్రతి కుటుంబాల్లో, ప్రతి సంఘాల్లోనూ ఏదో ఒక కొదువు ఎందుకు ఏర్పడుతుంది? అంటే ఎక్కడో మన కాపరి మనం దేవుడిని పెట్టుకోలేదేమో. అంటే దాన్ని తరచి, తరచి మనం ధ్యానం చేసినట్లయితే బైబిల్ మనకి చాలా బాగా మాట్లాడుతది మనతో. మన విశ్వాస జీవితాన్ని చాలా బలపరుస్తది. మనం వెళ్ళే మార్గాన్ని చక్కదిద్దుతది. మన తలంపులను చక్కదిద్దుతది. ఆయన మార్గాల్లో నడవడానికి, ఆయన దీవెనలు పొందుకోవడానికి అనేకులకి మనం ఒక ఉదాహరణగా దేవుడు మనల్ని చూపించడానికి బైబిల్ మనకి మనం చదువుతున్నామంటే, ధ్యానం చేస్తున్నామంటే అది ఉపయోగపడతది. చాలా దురదృష్టం ఏంటంటే, నాతో పాటుగా నేను సెపరేట్‌గా ఏం చెప్పుకోవట్లేదు. నాతో పాటుగానే అంత బైబిల్‌ని మన జీవితాలకి అన్వయించుకోలేకపోతున్నాం. మన జీవితాలకు అన్వయించుకోలేకపోతున్నాం. ప్రాక్టికల్‌గా మనం ఫాలో అవ్వలేకపోతున్నాం. ఏమిటండి ప్రాక్టికల్‌గా ఫాలో అవ్వడం అంటే ఏంటండి? ఒక చిన్న మాట మీకు చెప్తాను. నన్ను పంపిన తండ్రిని ఎరుగుట, నన్నెరుగుటయే నిత్య జీవం అంటాడు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు. దేవునిని ఎరుగుటయే నిత్య జీవం. దేవునిని మనం ఎరుగుతున్నామా? మనం 91 కీర్తనలో అంటాడు. అతడు ఆహ్, అతడు మొర్రపెట్టగా నేను ఆలకిస్తాను. శ్రమలో అతన్ని విడిపిస్తాను. ఆహ్, ఆహ్, ఒకసారి చదువుతానది. 91 కీర్తనలోని భక్తుడు చెప్తాడు. అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. నా నామమున అతను ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసెను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. మరి ఇది మన జీవితంలో ఎందుకు మనం అప్లై అవుతలేదు మనకిది? ఎందుకు మనం మొరపెడితే జవాబొస్తలేదు? ఎందుకు మనల్ని విడిపిస్తా లేదు? ఎందుకు మనకి కష్టాల్లో మనల్ని ఆదుకుంటా లేదు? శ్రమలో నేను అతనికి తోడై ఉంటానంటున్నాడు. ఎందుకు మనకు తోడై ఉంటలేదు? అంటే అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. ఎరుగుటంటే?
యేసు దేవుడు అని నాకు తెలుసండి అని అర్థమా? అంటే ఇక్కడ కొంచెం లోతుగా కొంచెం మిమ్మల్ని లోతుగా నడిపించడానికి నేను ఇష్టపడుతున్నాను. లోతుగా నడిపించడం అంటే క్రీస్తుకి, సంఘానికి ఉన్నటువంటి బంధం ఏంటంటే భార్యాభర్తల బంధం. వధువు సంఘము, వరుడైనటువంటి క్రీస్తు. కాబట్టి వధువు, వరుడు యొక్క సంబంధం ఎలా ఉండాలి ఎరుగుటంటే? ఇందులో చాలా మంది మ్యారేజ్ అయినోళ్ళుంటారు, మ్యారేజ్ కానోళ్ళుంటారు. బహుశా ఈ ట్రెజర్ ట్రోవ్‌లో. ఒక స్త్రీ తన భర్తని ఎరగడం అంటే ఎలా ఎరుగుతది? అతడు బుద్ధిని ఎరుగుతది, అతని గుణాన్ని ఎరుగుతది, అతని శరీరాన్ని ఎరుగుతది, సమస్తాన్ని ఎరుగుతది. ఎరగకుండా ఉంటదా? ఉండదు. అంటే ద ఇంటిమసీ బిట్వీన్ ది వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఎరుగుట. ఇంక ఎవ్వరికీ తెలీదు. మన పిల్లల్ని కూడా మనం ఎరుగుతాం. ఎంతవరకు ఎరుగుతాం? ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు మనం ముద్దాడుతాం, స్నానం చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వి స్టాప్డ్. వాళ్ళే చేసుకుంటారు వాళ్ళు. కానీ భార్యాభర్తలను ఎరగడం అనేది అంటిల్ డెత్. వాళ్ళు భార్యకి భర్త తెలుస్తది, భర్తకి భార్య తెలుస్తది. ఎవ్రీథింగ్ తెలుస్తది వాళ్ళకి. వాళ్ళ శారీరకం తెలుస్తది, వాళ్ళ యొక్క మానసిక స్థితి తెలుస్తది, వాళ్ళ యొక్క ఎప్పుడు ఆకలేస్తదో, ఎంత తింటాడో, ఏ కూర ఇష్టపడతాడో, ఏ డ్రెస్సు, ఎలా నడుస్తాడో, ఎవ్రీథింగ్ వాట్ నాట్. వాళ్ళకి దగ్గర రహస్యం ఉండదు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వడానికి బైబిల్‌లో నుండి ఒక ఉదాహరణ చెప్తాను. దూత మరియమ్మ దగ్గరికొచ్చినప్పుడు ఏం చెప్తది? మరియమ్మ, నేను పురుషుని ఎరుగని దానను అంటది. కన్య పురుషుని ఎరగని దానినంటే, అసలు నాకు తెలీదు వాట్ ఈజ్ మ్యాన్ అన్నది ఇప్పటి వరకు. అది ఎరుగుటంటే. నువ్వు దేవునిని ఆ రకంగా ఎరగగలిగితే, లైక్ యువర్ హస్బెండ్, అతడు చేయనిదంతయు సఫలమగును. మనం ఏం ఎరుగుతున్నాం? లోకంలో చాలా ఎరుగుతున్నాం. అద్భుతాలు ఎరుగుతున్నాం. సెల్ ఫోన్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ ఎవరికి మీకు తెలియకపోవచ్చు. ఉదాహరణకి నాకు అసలేం తెలీదనుకోండి. లేదా లోక సంబంధమైన నాలెడ్జ్‌లో నేను చాలా టాపర్‌నవ్వచ్చు. లోకం గురించి బాగా ఎరుగుతున్నాను. అందుకని యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, ఆకాశం ఎర్రగా ఉంటే ఉదయం వర్షం రాదని చెప్పేస్తారు మీరు. సాయంకాలం ఎర్రగుంటే వర్షం వచ్చేస్తది చెప్తారు. ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి. లేఖనాలు నన్ను గురించి తెలియజేస్తున్నాయి. అది మీకు ఎరుగు తెలీదు అంటాడు. కాబట్టి క్రిస్టియన్ బిలీవర్, విశ్వాసి అన్ని విషయాల్లోనూ నాలెడ్జ్ సంపాదించుకునేలాగా సాతానుడు తయారు చేస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున అద్భుతంగా నడుస్తాం. పాపుల మార్గాన నిలిచేస్తాం. అపహాసకుల దగ్గర మనం ఉంటాం. లేదా ఆ బుద్ధులన్నీ మనలో కూడా ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటాం? మనం చేయనిదంతయు సఫలం అవ్వాలి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఎవడికాడు అనుకుంటాడు. నా మట్టుకు నేను అనుకుంటాను, అబ్బా! అసలు ఆకు వాడకుండా నేను డెవలప్ అయిపోలా. చెట్టు ఏ రకంగా ఉంటది అలా ఉంటది అన్నట్టుగా నేను అనుకుంటాను. ఎవ్రీ బిలీవర్ థింక్స్ సో. అదే రకంగా అనుకుంటాడు. ఎవడు కూడా ఆశీర్వదింపబడకూడదని అనుకోడు. ఆశీర్వదింపబడాలి. అతను నేను ఏదనుకుంటే అది చేసేయాలి. సక్సెస్ అవ్వాలనుకుంటాడు. మరి ఎందుకు అవుతలేదు? క్రీస్తుని ఎరగడంలో ద ఇంటిమసీ బిట్వీన్ క్రైస్ట్ అండ్ అవర్ ఈజ్ డిఫరెంట్. అది ఆ రకంగా మనం ఆ రకంగా ఎరుగుతలేదు. మనం ఒక పని చేయడంలో, ఒక తలంపులో, ఒక మాటలో నేను క్రీస్తుని ఎరిగిన దాననైతే నా యొక్క మాట ఎలా ఉండాలా? నా ప్రవర్తన ఎలా ఉండాలా? ఎవ్రీథింగ్ ఎలా ఉండాలన్నది అది తెలియపరచాలి. అది తెలియాలంటే దివారాత్రము దానిని ధ్యానించాల. దేవుని వాక్యం. దివారాత్రులు ధ్యానించాలంటే పాస్టర్ గారు ఇంక మేము సంసారం మానేసి, చదువులు మానేసి, ఉద్యోగం మానేసి, వ్యాపారాలు మానేసి ఇంక నిత్యము బైబిల్ పట్టుకుని కూర్చోవాలా? కాదు. దేవుడు నీకిచ్చినటువంటి వాక్యాన్ని నువ్వు నిత్యము నీ హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటుంటే, దాని గురించే నువ్వు ఎక్కువ తలపోస్తూ ఉంటుంటే, దేవుడు నీతో అద్భుతంగా మాట్లాడతాడు. నువ్వు వెళ్ళే మార్గాలను సరిదిద్దుతాడు. నువ్వు పడుకునే ప్లేస్‌ని సరిదిద్దుతాడు. నువ్వు తినే తిండిని సరిదిద్దుతాడు. అందుకనే 23వ కీర్తనలో అంటాడు, తన నామం బట్టి నీతి మార్గాల్లో నడిపిస్తాడు. పచ్చిక బయలుదేరి నన్ను పడుకోబెడతాడు. శాంతికరమైన జలాల వద్ద నన్ను ఇది చేస్తాడంటాడు. ఇది ఎప్పుడు జరుగుతది? వెన్ యూ హావ్ క్లోజ్ ఇంటిమసీ విత్ గాడ్. అందుకనే చెప్తున్నాడు మొదటి కీర్తనలో, ఈ లోక సంబంధమైనటువంటి దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుట. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మన జీవిత విధానంలో ఇంత క్లోజ్‌గా మనం ఉండగలుగుతున్నామా?
అంటే ఇప్పుడు పాలిటిక్స్ జరుగుతున్నాయి కాబట్టి రన్నింగ్‌లో చెప్తాను. మనం ఏదో పొలిటికల్ పార్టీకి మనం ఒకవేళ జాయిన్ అయిపోయాం అనుకోండి. మన క్రైస్తవులు కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు కదా! ఇంకా వాడే దేవుడు, వాడేం చెప్తే అది కరెక్ట్. వాడు రాంగ్ రూట్‌లో ఎళ్ళిపోయినా అదే రైట్ అన్నట్టుగా మనం ప్రాణం పెట్టేస్తుంటుంటాం. వాడు రాంగ్‌గా ఎళ్ళిపోతున్నా సరే. ఇది తప్పు, ఇది మంచి మార్గం కాదని చెప్పలేం మనం. బికాజ్ వాడికి మనం కమిట్ అయిపోయాం కనుక. మరి నువ్వు దేవునికి కమిట్ అయిపోయినప్పుడు వాట్ ఈస్ యువర్ బిహేవియర్? నువ్వెలా ఉండాలి? నేను క్రిస్టియన్‌ని కాబట్టి నేనిది చేయకూడదు. బికాజ్ నేను క్రిస్టియన్‌ని కాబట్టి నేనిది తినకూడదు. నేను క్రిస్టియన్‌ని కాబట్టి ఈ తావుల్లో నేను నడవకూడదు అని చెప్పగలుగుతున్నావా నువ్వు? అది డిఫరెన్స్. భార్యాభర్తల్లో లేదండి నేను ఇలాగా ఆయనకి తెలియకుండా వస్తాండి అని మా వారు ఊరుకోరండి అని చెప్తది భార్య. ఎందుకు చెప్తది? బికాజ్ హర్ మాస్టర్ ఈస్ హర్ హస్బెండ్. మరి నీ జీవితానికి మాస్టర్ ఎవరు? ప్రభు. ప్రభు అంటే ఎవరు? మాస్టర్. యేసుక్రీస్తు ప్రభువని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకోవాలి. ప్రభు అంటే మాస్టర్ అన్నిటికి. నీ లైఫ్ అంతటికి మాస్టర్ ఎవరు? ఆయన. అమ్మో! నేను ఈ రూట్‌లో ఎళ్తే ఇది మా ప్రభు ఒప్పుకోడండి అని చెప్పగలకుండా. 2, 3 ఉదాహరణలు చెప్తాను టైం ఎక్కువ తీసుకుంటా లేదని అనుకుంటే. ఒకాయన నాకు తెలిసినాయన రాజమండ్రిలోనే చాలా చిన్న చదువు చదువుకున్నాడు. దేవుడు యొక్క వాక్యంలో బాగా విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనాపరుడు. ఐటీసీ కంపెనీలో హైయెస్ట్ పొజిషన్‌కి అతను ఉద్యోగం ప్రమోషన్ ఇచ్చారు. హైయెస్ట్ పొజిషన్. ఆఫ్టర్ ఆల్ హి ఈస్ ఏ పీయూసీ క్యాండిడేట్. పెద్దేం నాలెడ్జ్ ఏమి లేదు. కానీ అతను ఐటీసీ కంపెనీలో అతను లెక్కలు రాస్తే ఇంకెవ్వరు కూడా రాయలేరు అతను రాసినట్టుగా. అంత నాలెడ్జ్ దేవుడు దానికి ఇచ్చేసాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూర్చుని, అమ్మో! ఇతను మనకొక అసెట్. ఇతన్ని మనం వదులుకోకూడదు. ఓ పని చేద్దాం, ఇతనికి జీతం పెంచి ఇంకొక 5 ఏళ్ళు రిటైర్మెంట్ లేకుండా ఎక్స్‌టెన్షన్ ఇద్దామని ఇచ్చారంట. ఆయన రిటైర్మెంట్ టైంలో. చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. 5 ఏళ్ళు హ్యాపీగా రిటైర్మెంట్ అవ్వకుండా జాబ్ చేసాడు. ఎక్కువ జీతం తీసుకున్నాడు. చాలా సంతోషించాడు. 5 ఏళ్ళు అయిన తర్వాత మరలా కూర్చున్నారట. ఇలాంటోడిని మనం ఎవరిని కనుగోలేకపోతున్నాం. నో అదర్ ఈస్ ఎ ఫిట్టింగ్ పర్సన్ లైక్ హిమ్. అతనిలాగా ఈ పోస్ట్‌లో ఎవరు ఫిట్టింగ్ పర్సన్ ఉండడు కనుక మరలా అతన్ని పిలిచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ పిలిచి పీటర్, నీకు రిటైర్మెంట్ ఇవ్వం. ఎంతకాలం చేయాలనుకుంటావు అంతకాలం చెయ్యి విత్ ఎన్హాన్స్డ్ సాలరీ. జీతం పెంచిన జీతంతోనే అని అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంట, నో, ఇంతవరకు నా యొక్క శక్తిని బలాన్ని అంతటిని నేను ఐటీసీ కంపెనీకి నేను సేవ చేశాను. మీరు నాకు జీతం ఇచ్చారు. ఫర్ దట్ ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్. ఇకపై నేను నా లార్డ్స్ సేవ చేయాలి అన్నాడంట. ఆశ్చర్యపోయారంట డైరెక్టర్స్ అందరూ. నీ లార్డ్ సేవ, హూ ఈజ్ యువర్ లార్డ్ అని అడిగారు. జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లార్డ్. ఇంతవరకు మీకు నేను సేవ చేశాను, నా కుటుంబాన్ని పోషించుకున్నాను. ఎనఫ్. నేను వెళ్ళిపోయి నా లార్డ్ సేవ చేయాలి అన్నాడు. ఆశ్చర్యపోయారంట. నీకు పెద్ద సాలరీ ఇస్తున్నావు, రిటైర్మెంట్ ఇస్తలేదు. నథింగ్ డూయింగ్. నాకు ఏమొద్దు. నేను నా రిమైనింగ్ లైఫ్ ఐ హావ్ టు డూ మై లార్డ్ సర్వీస్ అని వచ్చి రాజమండ్రి వచ్చి ఒక చర్చిలో మండే కూర్చుని ఆ మండే ప్రార్థన చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళందరినీ పిలిచి ఆ చర్చిలోకి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళకి వాక్యం చెప్పి ఆ వాక్యం పూర్తయిన తర్వాత సంవత్సరానికి క్రిస్మస్‌కి తన డబ్బులతో బైబిల్స్ ప్రజెంట్ చేసేవాడు. ఈయన బాగా చెప్తున్నాడు కాబట్టి ఒకళ్ళు 5, 10, 20, 100, 150 మంది గ్యాదర్ అయిపోయేవారట ఎవ్రీ మండే. దేవుని మహాకృప వల్ల నేను ఆయన కలిశాను నేను. ఎలా జరుగుతుంది ఇదంతా ఏంటంటే, దిస్ ఈజ్ మై విట్నెస్. జాకబ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా విట్నెస్ చెప్పు. నేను అన్నిటిని తృణీకరించి నేను లార్డ్ సేవకు వచ్చానని చెప్పాడు. దేవుడు వాళ్ళ పిల్లలందరిని ఆశీర్వదించాడు. గొప్ప అతను సేవకుడు. చనిపోయాడు అనుకోండి. 92 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికి చనిపోయాడు. అంటే ఈ క్రిస్టియన్ ఎండింగ్ దేవునితో అలాంటి సహవాసం కలిగిందై ఉండాలి. కాబట్టి దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తులుగా మనం ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులన్నీ ఇప్పుడు ఏ జగన్నో నిద్రపోతున్నో లేపేసి ఫలానా ఎమ్మెల్యే ఎవడంటే టకామని చెప్పేస్తాడు. ఎందుకంటే
151 ఎమ్మెల్యేలు అతనికి పరిచయం కనుక. అంత బుర్ర నిండా అదే ఆలోచనలతో ఉంటాడు కనుక. నీ ఆలోచనలన్నీ దేవునితో లింక్ అయి ఉండాలి. దేవునితో లింక్ అయి ఉండాలి. నేను చెప్పాను, భార్యాభర్తల ఇంటిమసీ. భర్త 6 గంటలు లేస్తాడు, టీ తాగాల. గబాల్మన స్త్రీ వైఫ్ లేచి, అమ్మో నా భర్తకు 6 గంటలకు టీ పెట్టాలా, నేను లేవాలని చెప్పి అనుకుని పడుకుంటది, వాళ్ళు లేస్తది. దట్ ఈస్ ద ఇంటిమసీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. నీకు దేవునితో ఇంటిమసీ ఎట్లా? ఈ మధ్య నేను ఒక చోటకెళ్తే ఒక విశ్వాసురాలు ఆమె చెప్పిన ఒక చిన్న సిద్ధాంతం చాలా ఆశ్చర్యపోతున్నాను. నేను అనుక్షణము దేవుని గురించి ఆలోచన చేస్తూ నా జీవితాన్ని నేను ఇంతవరకు గడిపానండి. ఈవెన్ కూర వండేటప్పుడు కూడా ఆమె ఎలా వండుతుందంట, కారం వేయాలనుకోండి, ఆమె వేసే కారాన్ని 3 సార్లు వేస్తుందంట. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. నూనె 3 సార్లు వేస్తుందంట. అలాగే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ. ఉప్పు 3 సార్లు వేస్తుందంట. ఆమె చేసిన కర్రీ ఇట్ గివ్స్ వెరీ టేస్ట్. ఎందుకంటే ఈవెన్ ప్రిపరేషన్ ఆఫ్ కర్రీలో కూడా ఆమె దేవుణ్ణే తలుచుకుంటూ ఉంది. మీరు బట్టలు తూతూ, లేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ మీరు దేవుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళండి. నేను ఆలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా చెప్పుకుంటూ వెళ్తాను. నేను తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రభువా నీ ఆలయంలో ప్రవేశిస్తున్నాను, నన్ను అంగీకరించని నేను వెళ్తుంటా. ఇంకా నేను ఏదో నా ఆచార ప్రకారం చెప్పుకోవాల్సిన మాటలన్నీ చెప్పుకుంటూ నేను దోవలో వెళ్ళి నేను అటెండ్ అవుతుంటుంటా. అంటే నేను చాలా భక్తిపరుడని చెప్తలేదు. దివారాత్రులు ధ్యానించడం అంటే మన మనస్సు నిండా అదే ఉండాలి దేవుని వాక్యం. దేవుడు నాకేం చెప్పాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో కూడా అంటాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నువ్వు కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నువ్వు ధర్మశాస్త్రం గురించి నీ పిల్లలతో మాట్లాడవయ్యా అని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు వేళ మన పిల్లలతో? ఒరే ఈవేళ అదేదేది నాకు తక్కువ నాలెడ్జ్, ఐపీఎల్లో ఎవడు గెలిచాడు రా అని మాట్లాడుకుంటున్నారు ఒకవేళ తల్లిదండ్రులు. లేకపోతే చూడండి అదేదో సీరియల్లో, అమ్మా నేను వేళ సీరియల్ మిస్ అయిపోయాను, పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను, కార్తీక దీపం ఏమైంది అని చెప్పి ఏదో కొంచెం కంటిన్యూషన్ గురించి అడుగుతూ ఉంటున్నారు తల్లులు పిల్లలు. ఇలా మొన్న ప్రసంగానికి వెళ్తే ఒక ఆమె చెప్తుంది, ఏమంటే తుఫాన్ వచ్చింది కానండి మా రేకులు ఏమి ఎగరవండి అన్నది. ఏదమ్మా మీ రేకులు అంత స్ట్రాంగ్ అంటే మా మొగల రేకులు అంటే ఎగరవండి అంట. హౌ ఫన్నీ ఇట్ ఈస్ రియల్లీ. అంటే సరదా జోక్గా ఏండొచ్చేమో నాకు తెలియదు కానీ, అంటే వీఆర్ ఇండల్జింగ్ ఇన్ ద వరల్డ్ రాదర్ దెన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం ఇప్పుడు నేను లెక్కల పుస్తకం అని చెప్పాను కదా, ఈ లెక్కల పుస్తకం నీ జీవితంలో సక్సెస్ అయ్యిందా? ఈ 1వ కీర్తన ప్రకారం నువ్వు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అతడు చేయనిదంతయు సఫలమగును. నేను ఇఫ్ ఐ ఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నేను దేవుని యొక్క నేను అనుచరుడినైతే, నేను పాటిస్తానంటే, నేను బిలీవర్ని అయితే నాకు ఫెయిల్యూర్స్ ఎందుకు ఉంటున్నాయి అన్నది నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఎక్కడో నేను ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించినటువంటి వ్యక్తిగా ఉన్నాను. తన కాలమందు ఫలమిచ్చే ఆ నీటి ఒడ్డున నాటబడినదై నా యొక్క జీవితం లేదేమో. నీటి ఒడ్డున అంటే దేవుని వాక్యం ప్రకారం నువ్వు నాటబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఒకవేళ నువ్వు ఉండి, అందుకని అంటాడు పైకి భక్తి గలవారుగా ఉంటే దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నాడంటాడు పత్రికాకారు. ఆ రకమైన జీవితంలో ఒకవేళ మనం ఉన్నామేమో. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పుట్టువలే ఉంటారు. ఈవేళ ఎక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటాడు, ఎల్లుండి ఎక్కడ ఉంటాడు. మనం అలాగే ఉన్నాం చాలా వరకు క్రైస్తవులు. ఇవాళ ఈ సంఘానికి వెళ్తాడు, రేపు ఇంకో సంఘానికి వెళ్తాడు, ఇంకో సంఘానికి వెళ్తాడు, లేదా పాస్టర్ గారు నచ్చలేదు అంటాడు, లేదా అదే రాజకీయాలు అంటాడు, ఇక్కడ గొడవలు అని అంటాడు. ఇలా ఎందుకు మనం అలాంటి దుష్టుల గాలి చెదరగొట్టు పుట్టువలే ఉంటున్నాం. లేదా సడన్ గా భక్తి వచ్చేస్తుంది. కొన్ని యవ్వనస్తులతో నేను మాట్లాడినప్పుడు చూస్తాను, నేను టీవీ మానేశాను అంకుల్, నేను పూర్తిగా దేవునిలోకి వచ్చాను. 1 నెల 2వ నెలలో అదే వ్యక్తి డిఫరెంట్ గా మాట్లాడు. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పుట్టు వల్ల. పుట్టు ఎలా ఉంటది, గాలి వేస్తే ఒక చోట దెబ్బ కింద పోగవుతుంది, మళ్ళీ ఇంక గాలి వేస్తే అక్కడ నుండి ఇంకో ప్లేస్ మారిపోతుంటాయి. కాబట్టి మనం దుష్టులు చెదరగొట్టేలాగా ఉన్నామా, లేకపోతే నీతివంతుల మార్గం యెహోవాకు తెలియదు, నీతిమంతుల్లాగా మనం జీవించగలుగుతూ ఉన్నామా? మన జీవితాన్ని ఈ కీర్తనల గ్రంథం ప్రారంభించడానికి ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఈ యొక్క మొదటి కీర్తన ఉండాలి మన జీవితంలో. అంటే ఇన్ ఎవ్రీ వేస్
ప్రతి మార్గంలో. బికాజ్ మనం ఆయన వెలలేని రక్తాన్ని బట్టి కొనుక్కున్నటువంటి వ్యక్తులు మనం. కాబట్టి ఒక మాట మాట్లాడుతున్నా. చాలా కుటుంబాలను చూస్తా ఉన్నాను. జీవితంలో ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. అబ్రహాము లోతుకి గొడవలైనయి. అబ్రహాము లోతు వాళ్ళు గొడవ అబ్రహాం పిలిచాడు, లోతు మన ఇద్దరి మధ్యన గొడవలు ఎందుకయ్యా? నువ్వు కుడి వైపుకి వెళ్ళిపోతే నేను ఎడమ వైపుకి వెళ్ళిపోతాను. లేదు నువ్వు ఉత్తరంకి వెళ్తే నేను దక్షిణానికి వెళ్ళిపోతాను. దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ క్రిస్టియన్. నేను దెబ్బలాడతాను, కోర్టుకి వెళ్తాను, న్యాయం నథింగ్ డూయింగ్, డిపెండ్ అపాన్ గాడ్ అంతే. చూచే వాళ్ళకి వెర్రివాళ్ళలా కనబడచ్చు అబ్రహాం, కానీ అబ్రహాం ఆశీర్వదింపడ్డాడు. లోతు ఎన్నుకున్నటువంటి సొదొమ గుమొర్ర నాశనం ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకు పోరాటాలు వస్తున్నాయి? ఎందుకు అశాంతి ఏర్పడుతుంది? ఎందుకు మాట పట్టింపుల్లోకి వెళ్ళిపోతారు? ఎందుకు ఇగో ఫీలింగ్లకి వెళ్ళిపోతున్నారు? మరి యేసుక్రీస్తు కూడా ఇగో ఫీలింగ్ ఉంటే పరలోకంలో దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచక, దాసునిగా, రిక్తుడుగా, శిలువ మరణ మగునంతగా అంటాడు పౌలు. మరి ఇగో ఉండాలి కదా, మనలో ఇగోలు ఇవన్నీ ఉండి దేవుని ఆరాధించడానికి వచ్చేస్తున్నాం. అందుకనే మనం చేయనిది ఏది కూడా సఫలమవుతుంది, మనం చేస్తున్నది ఏది కూడా సఫలమవుతారు. అది కాబట్టి సాయంకాల సమయంలో లెటర్స్ రెట్రాస్పెక్ట్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. గాడ్, వై ఐ ఆమ్ ఫెయిలింగ్ ఇన్ మై లైఫ్? నీ ధర్మశాస్త్రాన్ని నేను సరిగా పాటించలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను, నేను నిన్ను ఎరగలేకపోతున్నానేమో, నాకు ఆ ఇంటిమసీ లేదేమో ప్రభువా. నీ వాక్యం, నీ ధర్మశాస్త్రాన్ని తెలుసుకునేటువంటి నీ వాక్యం వెల్లడగుతోడనే నాకు వెలుగు కలిగేను. ఆ వెలుగు మనలో కలగాలి, అప్పుడు ఆ దారి కనబడుతుంది, మన మార్గం తెలుస్తుంది. ఏది లోతో, ఏది ముళ్ళు, ఏది రాళ్ళు ఉన్నాయో తెలిసి మనం నీతి మార్గాలను నడవగలం. అప్పుడు మనల్ని చూచి మనం ఈ నీడ్ నాట్ ఏదో పెద్ద పెద్ద క్రూసైడ్లు ఏదో అంటారు కదా, డీజే సిస్టాలు పెట్టేసి, పెద్ద క్వైర్ పెట్టేసి, లైటింగ్ పెట్టేసి అవసరం లేదు. అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గాస్పెల్. ఎంత ప్రశాంతంగా ఉంటారండి గణేష్ గారు, ఎందుకంటే ఆయన దేవుని బిడ్డండి అని చెప్పగలిగి ఉండాలి. ఇన్ ఎవ్రీ మూమెంట్ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, అవమానాలు ఎన్నొచ్చినా ఆయన తొండకుడు వెనకడండి. ఈ సింప్లీ డిపెండ్స్ అపాన్ గాడ్ అండి. యేసుక్రీస్తు సిలువుపై మరణిస్తుంటుంటే ఆయన మాట్లాడిన శతాధిపతి, రోమన్ శతాధిపతి, ఈ నిజంగా దేవుని కుమారుడు, నీతిమంతుడు అని డిక్లేర్ చేసుకున్నాడు అతను. మరి మనల్ని కూడా డిక్లేర్ చేసుకోవాలి కదా. కాబట్టి మన క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్ ఇన్ ఫ్యామిలీ, కుటుంబంలో, అత్తమామల దగ్గర, తోటికోళ్ళ దగ్గర, అన్నదమ్ముల మధ్యన, ఎంప్లాయీగా, మన యొక్క కొలీగ్స్ మధ్యన, స్టూడెంట్గా, మన యొక్క కో స్టూడెంట్స్ మధ్యన, ఒక బిజినెస్ మ్యాన్గా, అమాంగ్ పీపుల్, అవి క్రీస్తుని ప్రకటించేదిగా ఉందా? అతడు చేయనిదంతయు సఫలమగును, ఆయన మన మార్గము యెహోవాకు తెలియను. ఆ రకమైన క్రైస్తవ విశ్వాసం కలిగి ఉండాలని ఏ రోజుకి ఆ రోజు ఒక లెక్కల పుస్తకంలో మనం ధర్మశాస్త్రంతో మన జీవితాన్ని పోల్చుకోవాలని కోరుకుంటూ, మరి మంచి అవకాశాన్ని నాకు మరి గణేష్ ఇచ్చాడు. నాకు ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది మిస్టర్ గణేష్, కానీ ఐఎమ్ సారీ, నేను ఒకవేళ బద్దకొస్తుండో తెలియదు, రకరకాల యాక్టివిటీస్లో ఉండడం వల్ల తెలియదు, కానీ ఐఎమ్ అన్ఏబుల్ టు అటెండ్ ఇన్ ట్రెజర్ ట్రో మీటింగ్స్. కానీ నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. నన్ను కూడా మీ దాంట్లో జాయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రేయర్ చేసి ఆశీర్వదించండి. ఓకే. మహాకృపయు కనికము గల మా పరలోకపు తండ్రి, సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి దేవ, మహాకాశములు పట్టజారినటువంటి మహిమా ప్రభావం కలిగిన దేవ,